వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వకుంటే ప్లీజ్ జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్లో ఛానల్లో ఇలాంటి లేటెస్ట్ ఆఫర్స్ అండ్ అప్డేట్ మీరు మిస్ కాకుండా ఉంటారు. మీరు తమ్మాయిలో చూసింటారు. ఈరోజు మనం సండైరెక్ట్ బేసిక్ ప్లాన్ మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి, నెలకి, 3 నెలలకి, 6 నెలలకి, సంవత్సరానికి ఎంత పెట్టి మనం రీఛార్జ్ చేసుకోవాలి, ఎన్ని ఛానల్స్ వస్తుందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు రావడం జరిగింది. తప్పకుండా మన ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మీరు మల్టీ రీఛార్జ్ సర్వీస్ వాడుతుంది మీ గ్రూప్లో కూడా షేర్ చేయండి. మీ రీటైలర్కి షేర్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ వీడియో వాళ్ళకి. రాండి వీడియోలోకి వెళ్దాం. ఇంకా మన వాట్సాప్ ఛానల్లో మీరు జాయిన్ కాకుంటే జాయిన్ అవ్వండి. మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి లైక్ చేయండి. అప్పుడే ఇలాంటి వీడియోలు నేను చేయడానికి నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా, రండి వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, తెలుగు బేసిక్ ప్లాన్లో చూసారంటే మనకి కేవలం ఒక నెలకి 255 రూపాయలు అనేది పెంచడం జరిగింది. కేవలం అని అక్కడ వేశారు, కానీ పెంచడం జరిగింది. ఇంతకుముందు వేరే ఉన్నది ప్లాన్ అనేది. ఇప్పుడు ఇంతకుముందు వచ్చి 241 రూపాయలు ఉంది. ఇప్పుడు 255 రూపాయలు అనేది పెంచడం జరిగింది ఒక నెలకి. ఇక్కడ 3 నెలలకు చూసారంటే 694 రూపాయలు అనేది చేయడం జరిగింది. అదేవిధంగా 6 నెలలకు చూసారంటే 1325 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఇక్కడ సంవత్సరానికి చూసారంటే 1510 రూపాయలు అనేది పెంచడం జరిగింది. ఓకేనా, తెలుగు బేసిక్ ప్లాన్ అనమాట. మీకు ఎన్ని ఛానల్స్ వస్తుంది ఇక్కడ స్క్రీన్ పైన కూడా మీకు కొన్ని ఛానల్స్ అవ్వబడుతుంది. అదేవిధంగా మనకు న్యూస్ ఛానల్స్ వస్తుందా, భక్తి ఛానల్స్ వస్తుంది, చాలామందికి డౌట్ ఉంటుంది. ఓకేనా, బేసిక్లో ఎన్ని ఛానల్స్ వస్తుంది, మనకి ఫ్రీగా ఎన్ని ఛానల్స్ వస్తుంది, అవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియో మీరు చూస్తే తప్ప మీకు అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూసిన తర్వాతే మీరు రీఛార్జ్ చేసుకోండి. మధ్యలో మాకు ఈ ఛానల్స్ వస్తుందా, ఆ ఛానల్స్ వస్తుందా అడగరాదు. ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ రీటైలర్కి షేర్ చేయండి. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఉంటే కూడా వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఓకేనా, రాండి ఛానల్ లిస్ట్లోకి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే తెలుగు బేసిక్గా చూసారంటే మనకి ఇక్కడ 38 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేశారు. 38 ఛానల్స్ అనేది మనకి తెలుగు బేసిక్లో అనేది రావడం జరుగుతుంది. ఇన్ఫర్మేటివ్ మనకు 2 ఛానల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడ 2 ఛానల్స్ ఇస్తారు. నేను స్క్రీన్ అనేది స్క్రోల్ చేస్తాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఏ ఛానల్స్ వస్తుందో అవన్నీ కూడా నేను లాంగ్వేజ్ బట్టి చెప్తాను ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఇన్ఫర్మేటివ్లో మనకు 2 ఛానల్స్ వస్తుంది. అదేవిధంగా కన్నడలో చూసారంటే 2 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ స్కిట్స్లో చూసారంటే 5 ఛానల్స్ దాకా మనకు ప్రొవైడ్ చేస్తారు స్కిట్స్లో. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ న్యూస్ ఛానల్ చూసారంటే మనకి ఈ సంబంధమైన న్యూస్ ఛానల్స్ కూడా చాలా ఇస్తారు. అంతేకాకుండా చాలామందికి డౌట్ ఉంది, మనకి ఫ్రీగా ఎన్ని ఛానల్స్ వస్తుంది, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమయ్యేది. ఓకేనా, ఇక్కడ స్పోర్ట్స్లో చూస్తారంటే మీకు 6 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు స్పోర్ట్స్లో. ఓకేనా, అంతేకాకుండా ఇక్కడ మనకి తెలుగులో చూసారంటే మనకి ఈటీవీ అభిరుచి, అదేవిధంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్, ఈటీవీ సినిమా, ఈటీవీ లైఫ్, ఈటీవీ ప్లస్, ఈటీవీ తెలంగాణ, జెమినీ కామెడీ, అదేవిధంగా జెమినీ లైఫ్, జెమినీ మ్యూజిక్, జెమినీ మూవీసు, జెమినీ టీవీ, మా గోల్డ్, మా మూవీస్, మా మ్యూజిక్, మా టీవీ, స్టార్మా. ఓకేనా, అదేవిధంగా సినీ క్లబ్బు, ఇక్కడ జీ తెలుగు, జీ సినిమా కూడా మనకి ఇంక్లూడింగ్ వచ్చేస్తుంది. మనం ఎలాంటి జీ సినిమాకి, జీ తెలుగుకి ఎలాంటి రీఛార్జ్ మనం చేయాల్సిన అవసరం లేదు. అడిషనల్గా ఇందులోనే మనకి అన్నీ కూడా ఇస్తారు. ఓకేనా, అంతేకాకుండా చాలామంది అడుగుతున్నారు, సార్ నాకు భక్తి ఛానల్స్ వస్తుందా, న్యూస్ ఛానల్స్ వస్తుందనేసి. అవి చూపిస్తాను చూడండి. మనకి మీరు ఎలాంటి ప్లాన్ మీరు ఎంచుకున్నా సరే ఈ ఛానల్స్ అనేది తప్పకుండా వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీరు తెలుగు బేసిక్లో ఇక్కడ చూసారంటే 38 ఛానల్స్ వస్తుంది కదా. 38 ఛానల్స్ మీరు 6 నెలలకు చేసిన సేమ్ ఛానల్స్ వస్తుంది, 3 నెలలకు చేసిన సేమ్ ఛానల్స్ వస్తుంది, సంవత్సరానికి చేసినా కూడా సేమ్ ఛానల్సే. ఇక్కడ 38 ఛానల్స్ దాకా తెలుగు బేసిక్లో మనకి వస్తుంది. ఇప్పుడు మనకు అడిషనల్గా ఎన్ని ఛానల్స్ మనకు ఫ్రీగా వస్తుందో అది కూడా చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసారంటే మనకి అడిషనల్గా ఎఫ్టీఏ ఛానల్స్ అనేది మనకి చాలా ఛానల్స్ అనేది వస్తుంది. ఇక్కడ 182 ఛానల్స్ దాకా మనకు ఫ్రీగా వస్తుంది. వీటికి మనం రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వస్తుంది. ఏ ఛానల్స్ వస్తుందో వెంటనే కమెంట్ చేస్తున్నారు. వీడియో పూర్తిగా చూడండి, నేను అన్నీ స్క్రోల్ చేస్తాను, అన్ని లాంగ్వేజ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అదర్ ఛానల్స్ మనకు 17 ఛానల్స్ దాకా వస్తుంది. అదర్ ఛానల్స్ అంటే మనకి డిడి ఇండియా, సప్తగిరి ఇలాంటి ఛానల్స్ వస్తుంది. ఓకేనా, అదర్ ఛానల్స్ అంటే ఇక్కడ మొత్తం నేను స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇన్ఫర్మేటివ్లో మనకు 2 ఛానల్స్ ప్రొవైడ్ చేస్తారు. పంజాబ్లో చూసారంటే 10 ఛానల్స్ దాకా న్యూస్ ఛానల్స్ అవి ఛానల్స్ వస్తుంది. ఇక్కడ తెలుగులో 18 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, డిడి సప్తగిరి, డిడి యాదగిరి,
విద్య, నిపుణ, సరస్వతి, అదేవిధంగా ఎన్టీవీ 10 టీవీ వస్తుంది, ఎన్టీవీ వస్తుంది. ఇక్కడ ఆంధ్రజ్యోతి, అదేవిధంగా భక్తి ఛానల్స్ వస్తుంది, సాక్షి, TV5 చాలా ఛానల్స్ దాకా మనకి ప్రొవైడ్ చేస్తారు. 18 ఛానల్స్ దాకా. ఓకేనా, ఇక్కడ 18 ఛానల్స్ దాకా ప్రొవైడ్ చేస్తారు మనకి. ఇక్కడ చాలామంది భక్తి ఛానల్స్ కూడా అడుగుతారు ఫ్రెండ్స్. భక్తి ఛానల్ కూడా ఇక్కడ మనకు సుప్రభాతం వస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి భక్తి ఛానల్స్ అనేది మనకు వస్తుంది. మీరు అడిషనల్గా రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, అందుకని మీరు వీడియో ఒకసారి క్లియర్గా చూడండి. స్కిప్ చేసినా కూడా చూస్తే తప్ప మీకు అర్థం అవ్వదు. ఇక్కడ చాలామంది కన్నడలో కూడా అడుగుతారు. కన్నడలో మనం చూసారంటే ఇక్కడ చూసుకోండి. ఇక్కడ తమిళ్లో కూడా మనకి ఛానల్స్ 21 ఛానల్స్ వస్తుంది తమిళ్లో. మనకి 21 ఛానల్స్ అనేది తమిళ్లో ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. ఇక్కడ ఒరిస్సాలో వస్తుంది మనకి, ఇక్కడ బెంగాలీ, ఇక్కడ కన్నడలో మనకి 11 ఛానల్స్ వస్తుంది. ఓకేనా, కన్నడ అంటే చాలామంది అడుగుతున్నారు, అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కన్నడలో 11 వస్తుంది, స్పోర్ట్స్లో మనకి 1 వస్తుంది, డిడి స్పోర్ట్స్ అనేసి. ఓకేనా, ఈ విధంగా మనకి NFC ఛానల్స్ అనేది ఫ్రీగా వస్తుంది. దీనికి మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎలాంటి ప్యాక్ ఎంచుకున్నా సరే ఈ ఛానల్స్ అన్నీ వస్తుంది. మీరు ఎలాంటి ప్యాక్ చేసుకున్నా సరే ఈ ఛానల్స్ అన్నీ కూడా వస్తుంది. ఓకేనా, మీ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం తప్పకుండా నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన యూట్యూబ్ ఛానల్లో తరచూ తెలుగు సన్డైరెక్ట్ గోల్డ్ ప్యాక్ కానీ సిల్వర్ ప్యాక్ కానీ అన్నీ కూడా నేను వీడియో చేస్తాను. తెలుగు జాయ్ కూడా ఎన్ని ఛానల్స్ వస్తుంది, ఎంత పెట్టి రీఛార్జ్ చేయాలని అన్నీ కూడా నేను వీడియో చేస్తాను. అది మీరు మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.